ఉన్నారు. ప్రభావం మీరు ప్రేరేపించి ప్రభావితులై మీ సన్నిధిలో నైనా 50 దినాలు ఉపవాస కూడికలో వారు కూడా పొందుకునే భాగ్యము దయచేయండి దేవా, సహాయం దయచేయండి. ఈ యొక్క మొదటి దిన ప్రారంభ దినము ప్రభా మేము అయా ప్రభా మీకు మహిమార్థముగా అయా ప్రారంభించుండగా అయా మీ యొక్క ఆత్మతో మీ ఆత్మ సహాయంతో మమ్మల్ని నడిపించండి దేవా. పరిశుద్ధుల బలమైనటువంటి ప్రార్థన శక్తిని మాకు దయచేయండి. బలమైనటువంటి ప్రార్థన ఆత్మతో మమ్మల్ని నడిపించండి దేవా. ఈ యొక్క 50 దినాల ఉపవాస కూడికలు ఆయన మీకు మహిమకరముగా జరిగించమని మరొక్కసారి పాదసన్నిధిలో వేడుకుంటున్నాం. ప్రభా మీ తోడు దయా మాకు కావాలి నాయన. మీ దయ మీ కృప మీ వాత్సల్యత లేకపోతే మేము ఈ లోకంలో దేనికి పనికిరాని వారుగా ఉంటున్నాం. కానీ నా ప్రభా ప్రజలలో ప్రభా ఇంకా చైతన్యం రాలేక ప్రభా ఆయన మీ సన్నిధిని నిర్లక్ష్యము కలిగి ఉంటున్నారు కాబట్టి ప్రజలతో మీరు మాట్లాడిన అయా సంపూర్ణ హృదయంతో పరిపూర్ణ వారి మనసు కలిగి ప్రభా మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించిన వారుగా ప్రభావాన్ని మీరు బలపరచండి దేవా. అయా వచ్చిన మా ప్రియబిడ్డలు పట్టుకుని మీకు వందనాలు ప్రభా. ఇంకా ఎవరైతే రావాల్సి ఉన్నారో ఆయన త్వరపెట్టి వారిని ప్రేరేపించి నడిపించండి అయా. యొక్క మొదటి దినము ఆరంభ సభలో అయినా మీరే మాకు తోడుగా మీ ఆత్మ సహాయంతో అయా యొక్క బలమైనటువంటి కోరికలు మీరే జరిగించబడుతున్నాం దేవా. అయా ప్రజలు అయా ప్రియులు ఏదైతే ఆశ కలిగి వచ్చి ఉన్నారో వారి కుటుంబాల కొరకు నేను వారు మొదలుపెట్టించుండగా ప్రభా ఈ యొక్క ఉపవాస కూడికలు నైనా 50 దినాలు ఇక మహిమకరముగా జరిగించి ప్రతి ఒక్క అవసరం మీరే తీర్చండి దేవా. ఎవరైతే నాయన ఆర్థిక సమస్యలతో అనారోగ్యంతో కుటుంబ ఇబ్బందులతో నాయన శోధింపబడుతున్నారో అనేకమైనటువంటి కుటుంబాలను ప్రభా మీరే నాయన భద్రపరచండి. ప్రతి కుటుంబాన్ని మీరు నడిపించండి. శోధనలు జయించేటువంటి శక్తిని ప్రతి కుటుంబానికి దయచేయండి. ప్రార్థన ఆత్మతో వారిని ఇవ్వడానికి ఆయన ఈ లోకంలో మాకు ఏది ఆధారం లేదు నాయన. కేవలం ప్రార్థన శక్తి మమ్మల్ని బలపరిచింది. ఇటువంటి ప్రార్థన ఆత్మశక్తి కలిగి వజ్రదినము అనుదినమునైనా ప్రభా మొదటిగా మీ సన్నిధిలో ప్రార్థించేవారుగా మమ్మల్ని బలపరిచిన దేవా. ఈ లోకంలో మాలిన్యమునైనా మాకు అంటకుండా ప్రభా పరిశుద్ధులుగా జీవిస్తూ మీకు చూపించండి. యథార్థమైన మనస్సు కలిగి హృదయపూర్వకంగా మిమ్మల్ని కొనియాడేవారుగా మమ్మల్ని బలపరచండి దేవా. అయా ప్రియులు ఎవరైతే దూర ప్రాంతంలో ఉంటున్నారో వారి పడి దర్శించండి దేవా. అయా వారి కొరకు కూడా మేము అయా ప్రార్థించేటువంటి ప్రజలు మీరు మాకు ఇచ్చి ఉన్నారు ప్రభా. అందుని బట్టి కూడా మీకు వందనాలు అయా. వారి యొక్క స్థితిగతులు ఎరిగిన వారు మీరే కనుక ప్రతి ఒక్కరు మీరు దర్శించండి ప్రభా. ఏ కుటుంబం నిమిత్తం మేము బలపెట్టుచున్నామో అయా ప్రతి కుటుంబాన్ని మీరు బలపరచండి దేవా. సహాయం దయచేయండి. ఈ యొక్క ప్రార్థన దుఃఖము ఆయన వ్యర్థము కాకుండా అయా వారి కుటుంబాలను వారి యొక్క పరిస్థితులను మీరు మార్చమని వచ్చున్నాము దేవా. అనేక మంది బిడ్డలు ప్రార్థన కోరి ఉన్నారు ప్రభా. అయా వారి యొక్క కుటుంబాలను బలపరచండి. వారి కుటుంబాల్లో నెమ్మదిని శాంతిని సమాధానము అయినా దయచేయమని వచ్చున్నాం. సహాయం దయచేయండి దేవా. అయ్యా అయ్యా ఈ 50 దినాలు ఎక్కడ అయ్యా మేము క్రమము తప్పకుండా క్రమముగా నైనా ప్రభా 50 దినాలు మీకు మహిమకరముగా అయ్యా నన్ను కూడిసలు మీరు జరిగించండి. అయ్యా ఉపవాస ప్రార్థనలో నైనా ప్రతి ఒక్కరూ ఏకీవించేలాగా వారిని మీరు ప్రేరేపించండి. మీరే పిలవండి నాయన. అయ్యా మీరే చేయబట్టి వెనుకటి నడిపించండి దేవా. ఈ లోకంలో నైనా మేము వ్యర్థంగా సమయం పోగొట్టుకుంటే ప్రయోజనం లేదు కదయ్యా. అయ్యా ప్రతి సమయం ప్రతి నిమిషము కూడా ఎంతో విలువైనదిగా ప్రభా అయ్యా ఎంచుకొని అయ్యా సమయము చాలా విలువగా ఎంచుకుంటున్నాను. మీ సన్నిధిలో ప్రార్థించే వారుగా మమ్మల్ని బలపరచండి దేవా. సహాయం దయచేయండి. ఇదిగో ప్రభా మీద అవసరాలు వయసు బట్టి కూడా మీకు వందనాలు స్థితులు చెల్లించుకున్నాం. ఈ యొక్క మొదటి రోజున దాసురాలకి ఇచ్చేటువంటి ప్రేరేపణ బట్టి కూడా మీకు వందనాలయ్యా. ప్రభా మీద దాసురాల ఆసక్తిని ఆశను బట్టి కూడా మీకు వందనాలయ్యా. మరి కుటుంబాన్ని మీరు బలపరచండి దేవా. కుటుంబంలో యజమానులను శాంసం గారిని
అదేవిధంగా అయ్యా మరి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకున్నాయా అయ్యా వారికి ఇచ్చినటువంటి కుమార్తెను బట్టి మీకు వందనాలయ్యా ప్రభా. మరి ప్రాముఖ్యంగా మీ దాసురాలు వేటును బట్టి కూడా మరొకసారి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటాం. ఆ బిడ్డ ప్రభా దూర ప్రాంతంలో ఉంటూ చదువుతుండగా నేను బిడ్డకి ప్రభా మీ యొక్క రక్షణ దయచేయండి అయ్యా. ఆ బిడ్డ చుట్టూ మీ దూతల ప్రాముఖ్యత పెంచి వేటు దేవా. అది మారు మనస్సులు కూడా బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. చదువుతుండగా అప్పటికి కావలసిన జ్ఞానము శక్తిని దయచేయండి. ఇక్కడలో జ్ఞానముతో కూడా చదువులాగా మీకు చూపించండి. దుష్టుడు అపవాది కలదస్తూ అడ్డుపై పడకుండా అవిడ చుట్టూ నిత్యం ఆయన వేవేల దూతలకు కాపుదల కలిసి వేసి సంరక్షణ దయచేయండి దేవా. అవిడికి మంచి ఆరోగ్యం ఆయుష్ను గ్రహించండి అయా. చదువులో అయా తన యొక్క జ్ఞానము బదిలపరచండి. చదువు యొక్క దృష్టి కలిగి ప్రభా మొదటిగా మీకు ప్రాధాన్యత ఇస్తూ ప్రార్థనలో వాక్య జ్ఞానములో మొదటిగా ప్రభా మీ సన్నిధిలో గడిపి ఆదరపోయిన ఆయన చదువు చుట్టూ మీ కృప చూపించుకున్నాం. సహాయం దయచేయండి దేవా. అయా వారితోటి అయా స్నేహితులతో కూడా మీరు ఉండండి నాయన అయా. ఐక్యత కలిగి తోటి స్నేహితులతో కలిసి ఈ మాటలకు రాష్ట్రాలు పరుచుకునే భాగ్యం దయచేయండి దేవా. మీకు స్థుతులు చెల్లించుకుంటున్నా. బిడ్డ ఇంకా గొప్ప సాక్షిగా నిలబడాలి తండ్రి అయా. సహాయం దయచేయండి. కావలసిన జ్ఞానము శక్తిని బలము ఆయుష్ను బిడ్డకు అనుగ్రహించండి దేవా. మరి ముఖ్యంగా మీ ఎందుకు భయభక్తులు కలిగి జీవించే బిడ్డగా ఆ బిడ్డను మీరు బలపరచండి దేవా. అయా యెహోవా యందు భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచునంటున్నారు కనుక మీ యందు భయము ఎంతో పవిత్రమైనదిగా ఈ లేఖనాలు శ్రమిస్తున్నాయి. అటువంటి పవిత్రతను ఆ బిడ్డ నాయనా అయా స్థిరపరచుకున్నట్టు చూపించండి. సహాయం దయచేయండి నా ప్రభా. తల్లిదండ్రుల పట్ల లోపడినటువంటి మనసు ఆ బిడ్డకు అనుగ్రహించండి. మరి ముఖ్యంగా మీరు భయభక్తులు కలిగి జీవించేటువంటి ధన్యత ఆ బిడ్డకు అనుగ్రహించమని మరొకసారి బిడ్డను కూడా మీ చేతులుగా అప్పగిస్తున్నాం. అయ్యా పెద్ద కుమార్తె విషయంలో కూడా మరొకసారి మీ సన్నిధిలో మేము జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభు దాసులు ఏ యొక్క పని చేస్తున్నదో ఆ పనులు ఆ బిడ్డకు మీరు తోడుగా ఉండండి నాయన ప్రభా. ఆ యొక్క అధికారులకు లోబడి మనస్సును దయచేయండి. తగ్గింపు స్వభావం బిడ్డకు అనుగ్రహించి అయా విధేయతతో అయా నైనా వినయ మనస్సుతో నైనా అధికారులకు లోబడుతూ మీ ప్రేమను కనుకొచ్చేటువంటి కుమార్తెగా ఆ బిడ్డ మీరు బలపరచండి. ఆ బిడ్డ కావలసిన శక్తిని బలమర ఆరోగ్యం ఆలోచన తీర్చండి. ఆ బిడ్డ చేసినటువంటి కష్టాన్ని కూడా మీరు దీవించి ఆశీర్వదించండి దేవా. సహాయం దయచేయండి. బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. సహాయం దయచేయండి. రాకపోకలు మీరు తోడుగా ఉండి ఆ బిడ్డకి నేను మంచి క్షేమకరమైన దినాలు దయచేయమని మరొకసారి నేను దాస్తాలతో చేతులకు అప్పగిస్తున్నాం. శాంతంలో జ్ఞాపకం చేసుకున్నాయా. వారు కూడా మీరు బలపరుచున్నాయా. వారు కూడా నేను మీ చిత్తమైతే మీ సన్నిధిలో ఆయన పాల్గొంపులు పొందుకోవాలి, మీ సన్నిధిలో గడపాలి. మీకు సహవాసము చేరిన ఆశను ఆ బిడ్డ కలిగించండి దేవా. ప్రభా ఎంత సమయం వ్యర్థంగా అయా పోగొట్టుకున్నా అది వ్యర్థమే కదా ప్రభా. అదే సమయం మీ సన్నిధిలో గడిపితే ఎంత ధన్యత, ఎంత ఆశీర్వాదము ప్రభా. మీరు గ్రహించి మీ సన్నిధిలో నేను ఆశతో మీతో నేను గడిపే ధన్యత ప్రతి ఒక్క బిడ్డకు దయచేయండి. వారికి కూడా మంచి ఆరోగ్యం ఆయుష్ండి. వారి చేతి పనుల్లో కూడా మీరు తోడుగా ఉండండి. ఏటి పనులు కూడా సమృద్ధి వారికి అనుగ్రహించండి. వారి రాకపోకల్లో తోడుగా ఉండండి నాయన. వీరి కుటుంబం చుట్టూ మీ కుటుంబం చుట్టూ ప్రభావ మీ కాపుదల పెంచి సంరక్షణ దయచేయమని మరొకసారి మమ్మల్ని కూడా మరి ఈ చేతికి అప్పగిస్తున్నాం ప్రభావ. మీకు అవసరాలు చేసేటువంటి ఆ చేతి పనుల్లో కూడా మీరు తోడుగా ఉండండి ఆయన. వారి యొక్క కష్టంలో వారి కష్టార్జితములు ప్రభావ నమ్మకంగా నాయన ఈ పరిస్థితుల నిమిత్తమే వారు ఇస్తున్న కానుకలు కూడా మీరు జీవించండి దేవా. అయా నాడు కూడా ప్రభా నా తండ్రి విధురైనటువంటి ప్రభా స్త్రీ తనటువంటి అయా ఉన్న దాంట్లోనే సంస్థ మీకు అనుగ్రహించింది ప్రభా. తద్వారా గొప్ప దైవ దీవెనలు పొందుకోగలిగినది కనుక మీకు అవసరాలు కూడా చేసేటువంటి ఆ కష్టంలో ప్రభా తన నుంచి ప్రజావంతులను తీసి నీకు ఇస్తున్నటువంటి తన హృదయాన్ని పెట్టుకుని మీకు వందనాలు.
వారి కుటుంబాన్ని వారి మరొకసారి మీరు బలపరచండి. ఆధ్యాత్మికముగా దినదినమున మీ భక్తిలో మీ విశ్వాసములో బలపడటకు మీకు చూపించండి దేవా. దుష్టుడైన అపవాది ప్రభావం ఎక్కడ వారికి కనబడకుండా నిత్యమునైనా వివేల దూతలు కాపుదల కంచి వేసి సంరక్షణ దైశ్యమని మరొకసారి దాసులు అక్కడ మంచి ఆరోగ్యమును ఆయుష్ అనుగ్రహించండి. తన పనికి వెళ్ళొచ్చుండగా వచ్చుండగా తన రాకపోకల్లో మీరు తోడుగా ఉండి క్షేమకరమైన దినాన్ని దయచేయండి. నా ప్రభావ సహాయం దయచేయమని మరొకసారి మా సంఘము ప్రభా ప్రతి ఒక్కరితో మీరు ప్రతి సంఘ బిడ్డతో మీరు మాట్లాడండి. సహాయం దయచేయండి దేవా. ప్రభా అద్భుతాలు జరిగించేవారు మీరు, ఆశ్చర్య కార్యములు జరిగించేవారు మీరే కనుక ప్రభా ఈ యొక్క 50 దినాల ఉపవాస కూడికలో ప్రతి ఒక్కరినైనా ఆశతో పాలు పొందుకోవాలన్నటువంటి ఆలోచన వారికి మీరే కలిగించండి దేవా. సహాయం దయచేయండి దేవా. మందిర నిమిత్తమై మీకు మొదలుపెట్టుచున్నాం. మందిరాన్ని పురాణాన్ని త్వరగా మీరు పూర్తి చేయండి దేవా. సహాయం దయచేయమనుచున్నాం ప్రభా. ఈ యొక్క మందిరము ఈ సంఘం అంతా మీరు కదా ప్రభా. మీరు కట్టించకపోతే ప్రభా ఎవరు కట్టిస్తారు ఆయన కూలిపోయినటువంటి ఇరుకు గోడలను యెహోషువ ద్వారా మీరు రీతిగా కట్టించారు. నా ప్రభా అదే రీతిగా నాయన ఇదిగో నాయన సంఘ బిడ్డలు మీ నమస్సులు మేము కూడా మొరపెట్టుచుండగా మా యొక్క మొర ఆలకించి నాయన త్వరగా మందిర నిర్మాణంలో మీరు కొనసాగించి మనకున్న ప్రభా. సహాయం దయచేయండి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల దయచేయండి దేవా. భక్తుడైన దావీదు అంటున్నాడు, కొండల తెచ్చి నా కళ్ళు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును, యెహోవా నాకు సహాయం వచ్చిన రీతిగానే ప్రభా మీరే సహాయం చేయండి దేవా. మీరే నా ఆకాశ వార్తలు విప్పండి ప్రభా. సహాయం దయచేయండి దేవా. మీ సన్నిధిలో ప్రభా ప్రార్థించుండగా ప్రభా మీ ఆత్మను పొందుకునే అనుభవం మాకు అనుగ్రహించండి దేవా. సహాయం దయచేయండి. ఈ యొక్క నైనా బలిపీఠమును కట్టించుండగా ప్రభా మీరే మాకు తోడుగా ఉండి త్వరగా నైనా బలిపీఠాన్ని కట్టుటకు మీ కృప చూపించండి అయ్యా. దుష్టుడి యొక్క పరదృష్టిని మందిరంపై పడకుండా నిత్యము నన్ను 1000 దూతలు ఈ మందిరం చుట్టూ సంచరిస్తూ కాపుదల కంచి వేస్తూ బలపరచడం దేవా. సహాయం దయచేయండి. ఎక్కడ ఎవరు అనేటువంటి ప్రభా అసూయ ఈర్ష్య స్వభావం కలిగి ఉండకుండా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వారి హృదయాలను ఈ వైపు మళ్లించి వారు కూడా సానుకూలముగా స్పందించే మంచి మనసు అనుగ్రహించమని ఈ ప్రాంతంలో ఉన్నతమైనటువంటి మందిరముగా స్వస్థతశాలుగా అనేక మంది బాగుపడేటువంటి స్థలముగా ఈ యొక్క ప్రాంతంలో మీరు ఏర్పాటు చేస్తున్న మీకు వందనాలు తండ్రి. మీరే ప్రేరేపించబడిన స్థానికులు కావచ్చు, దూర ప్రాంత వాసువులు కావచ్చు నాయన, ప్రతి ఒక్కరిని మీరు ప్రేరేపించి యొక్క సన్నిధి నడిపించి మీరే మహిమ పొందుతాం అడుగుచు మరొకసారి నైనా మా సంఘ బిడ్డలను మరొకసారి మీకు ఎక్కడికి అప్పగించుకుందాం. ఎవరినైనా అతిశయము, ఈర్ష్య, అసూయ, ద్వేషము దరిద్ర రాసిన పత్రికలు ఏదైతే మానవుల్లో నివసింపని క్రియలు ఉండేవో వాటన్నిటిని తీసివేసుకొని యథార్థమైన హృదయము కలిగి పశ్చాత్తాపముతో మీ సన్నిధిలో మొరపెట్టేటువంటి హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ వారికి వారు తగ్గింపు స్వభావము కలిగి మీ దృష్టిలో హెచ్చింపబడే వారిగా వారిని మీరు బలపరచమని మరొకసారి నాయన ఈ యొక్క ఆరాధన ప్రారంభ కోరికలో ప్రభా మీరు మాకు తోడుగా నడిపించండి దేవా. ఈ యొక్క 50 దినాలు నాయన ఉపవాస కోరికలో మీకు మహిమకరమైన జరిగించమని మీ చిత్తమైన ప్రియులతో కూడా మీరు మాట్లాడిన ప్రియులను మీరు నడిపించండి. మీరు చెప్తే మీరు పిలిస్తే తీసుకుంటారు ప్రభా. వారి కాదు వారితో పాటు తోటినైనా సహోదరులను కూడా మీరు నడిపించుకోవాలనుకుంటున్నాం. సహాయం దయచేయమని ఇదిగో ప్రభా ఈ యొక్క మొదటి దినమునైనా నా తండ్రి యొక్క కోరిక మీకు మహిమకరంగా జరిగిస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటూ దాసుల ప్రతి నిమిషంలో వాక్యాన్ని పంచుకొనిచుండగా
నేను దాసురాలు అయ్యా, నేను వారిని సులుచాడును మరుగుపరిచి మీ ఆత్మ సహాయంతో నడిపించండి. ఈ మొదటి దినము నాయన అయ్యా 50 దినం వరకు నాయన ప్రభా మీకు మహిమకరముగా కూడికి నడిపించి ప్రభా పీరులను అందరూ నాయన ప్రేరేపించబడి మీ సన్నిధిలో అడుగు పెట్టే భాగ్యం దయచేయమని మరొకసారి దాసులు కావడం మీ ఆత్మతో నింపినైనా అయ్యా మీ వాక్యాన్ని అందించే శక్తిని దయచేయమని యేసు శక్తి గల నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. గడిచిన 3 సంవత్సరముల నుండి దేవుడు ఎంతగానో మరి ఆయన కృప చూపిస్తూ మరో యొక్క 51 దినములోనికి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. ఆ దేవుని ఎంతగానో స్తుతించబద్దులమై ఉన్నాం. ఎందుకు అంటే నిన్నటి దినాన చూసిన వారు ఈ దినాన కనుమరుగైపోయారు. కానీ దేవుడు ఆయన ఉచితమైన కృపతో, ఆయన ప్రేమతో, ఆయన వాత్సల్యముతో మనల్ని నడిపిస్తూ ప్రతి క్షణము కూడా మనల్ని ఎంతగానో కాపాడుతూ ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి గడిచిన సంవత్సరాలు ఇది 3వ సంవత్సరం 50 దినాల ఉపవాస ప్రార్థన జరగడం. ప్రతి నెలలో జనవరి నెలలో 3 దినాలు, ఫిబ్రవరి నెలలో 7 దినాలు, మార్చి నెల నుండి ఏప్రిల్ 40 దినాలు, జూన్ నుండి 21 దినము, ఆగస్టు నుండి 52 దినాలు, 50 దినాలు కొనసాగుతూ ఉంది. ఇలాగా దేవుని కృప తోడు లేకుంటే ఉపవాసాలు మన వలన కానే కాదు. అందుకే జకర్యా గ్రంథంలో మనం చూస్తా ఉన్నాం 4వ అధ్యాయం 7వ వచనంలో, అందుకు యేసు శక్తి చేతనైనను బలము చేతనైనను కాదు, కానీ ఆయన ఆత్మ ద్వారా మాత్రమే ఇవి జరుగుతాయంట. మన వలన అవుతాయా? కావు. మన శరీరము బలహీనమే అయినా కూడా మన ఆత్మీయ స్థితి దినదినము నూతన పరచబడతా ఉండాలట. దేవుని సన్నిధిలో ఉపవాసాలు ఉంటాము, కానీ ఏదో మనుషులు చూడాలని, మనుషులు మనల్ని మెచ్చుకోవాలని, మనుషులు ఏదో ఒక విధంగా మన దగ్గరకు వస్తారేమో అన్న ఆశతో చేస్తూ ఉంటాము. కానీ మన ఉపవాసము దేవునికి ఇష్టమైనదిగా ఉందా? దేవుని సన్నిధిలో ఎప్పుడైతే ఈ విధంగా ఉపవసించి ప్రార్థిస్తూ ఉన్నామో అనేక ప్రాంతాలకు దేవుడు నడిపించటమే కాదు, అనేకుల్ని కూడా దేవుని సన్నిధికి మరి కల్వరి ప్రాంగణానికి దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవుణ్ణి ప్రతి దినము కూడా మేము స్తుతిస్తూ ఉంటాము. ఎందుకు పనికిరాని వారము ప్రభా, ఎందుకు ఉపయోగం లేని మా జీవితాలను నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకొని నీ యొక్క బిడలుగా మమ్మల్ని స్వీకరించి మమ్మల్ని నడిపిస్తూ ఉన్నందుకు నీకు వందనాలయ్యా అని ప్రతి క్షణము కూడా ఆయన సన్నిధిలో స్తుతిస్తూ ఉంటాం. మనము ప్రతి దానికి కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. గడిచిన 50 దినాల్లో కూడా దేవుడు కృప చూపించాడు. మళ్ళా తిరిగి ఈ దినము 50 దినాలు ఆరంభ సభ జరుగుతూ ఉంది. మరి అక్టోబర్ 13వ తారీఖు ఎండవబోతా ఉంది. మరి దేవుని చిత్తం అయితే మరి సంపూర్ణ ప్రార్థనలోని కూడా వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. కనుక ప్రార్థన చేయండి. దేవుని చిత్తం ఈ పరిచర్య పట్ల జరగాలని దేవుని సన్నిధిలో వారి వారి అవసరతల కొరకు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఎజ్రా గారు కూడా ఉపవాసించి ప్రార్థించారు, ఇజ్రాయేలీలు ప్రార్థించారు, యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రార్థించారు. మరి నెహెమ్యా ప్రార్థించాడు, ఉపవాసం ఉండి. దావీదు ప్రార్థించాడు, ఉపవాసం ఉండి. దానియేలు ప్రార్థించాడు, ఉపవాసం ఉండి. పౌలు గారు ప్రార్థించాడు, ఉపవాసం ఉండి. మరి కొందరు ఈ మధ్య కాలంలో ఉపవాసం అవసరమా, ఉపవాసము చేయడం అవసరమా అంటున్నారు. అవసరమే.
ఈ యొక్క ఆత్మీయ స్థితి బలపరచబడాలి అంటే ఉపవసించి ప్రార్థించడం ఎంతైనా కూడా అవసరము. శారీరకంగా మనం బలహీనమే కావచ్చు, శారీరకమైన అనారోగ్యం మనకు ఉండవచ్చు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో స్తుతిస్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థిస్తామో, అప్పుడు దేవునికి మనకి మధ్యలో ఉన్న అడ్డుగోడలన్నీ కూడా తొలగించబడతాయట. అందుకే ఉపవాసము అంటే ఉప అంటే సమీపముగా, వాసము అంటే నివాసము చేయడము. ఎవరికి? దేవునికి సమీపముగా నివసించడమే ఉపవాసము. వారి వారి జాతుల ప్రకారము, వారి వారి మతాల ప్రకారము, హైందవులు కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, నానా జాతుల వారు వారికి ఉన్న వారి యొక్క పరిధిలో వారు ఉపవాసాలు ఉంటారు, హోమాలు చేస్తారు, వ్రతాలు చేస్తారు. వారు ఎంతగానో వారు తెలుసుకున్న దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు. కానీ మనమైతే నిజమైన దేవుణ్ణి, మన కొరకు ప్రాణం ఇచ్చి ఆయన తిరిగి లేచి మనకి రక్షణ ఇచ్చిన దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉన్నాము. హల్లెలూయా. దేవుడు ఎంతైనా నమ్మదగిన దేవుడు కనుక మన కొరకు మన తల్లిదండ్రులు సాక్రిఫైస్ చేయకపోవచ్చు, మన కొరకు మన బంధువులు సాక్రిఫైస్ చేయకపోవచ్చు, మన బిడ్డలే మనల్ని దూరంగా పెట్టవచ్చు. కానీ దేవుడైతే మన కొరకు తన రక్తము కాచి ప్రాణము పెట్టి విలువ పెట్టి కొనబడ్డాము గనుకనే, మనల్ని కొన్నాడు గనుకనే సమస్త అధికారము దేవునికి ఇవ్వాల్సిన వారమై ఉన్నామంట. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, అంతటా అందరూ మారు మనసు పొందాలి అన్నాడు. ఏ ఒక్కరు కూడా నీతిమంతులు లేరు అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. గనుక మనం ఈ లోకంలో ఆయన నీతిని ధరించుకున్న వారిగా ఈ ఉపవాస దినాల్లో ఏ విధంగా ఉండాలో నేర్చుకునే వారిగా మనము ఉండాలి. అయితే ప్రతి విషయములో కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా, ఆయన మన శరీరాన్ని మరి ఆరోగ్యముగా ఉంచకపోతే ఉపవాసము చేయలేము. ఎవరైనా కూడా అమ్మ ఉపవాసము ఎప్పుడు ఉండాలి, నేను ఉపవాసము ఎన్ని గంటలు ఉండాలి, ఉపవాసము ఏ సమయంలో చేయాలి, ఉపవాసము ఎలాగ చేయాలి అని మాట్లాడుతూ ఉంటారు, అడుగుతూ ఉంటారు. నేను ఒక ప్రశ్న వేయవలసిన దాన్ని ఉన్నాను. ఎందుకంటే ఉపవాసము చేస్తూ ఉన్నాము కానీ లోకానుసారంగా వ్యాపారాలు చేసుకుంటా ఉన్నాము. బయట వ్యక్తులకి కనిపించాలని మన యొక్క ఆలోచన చొప్పున ఉపవాసము చేశామని మన ముఖాలు చిన్నబుచ్చుకుంటూ ఏదో ఏడు ముఖం పెట్టేస్తూ ఆ విధంగా లోకానికి కనిపించాలని వెళుతూ ఉంటాము. కానీ రహస్యమందున్న చూచుచున్న మన దేవునికి మన ఉపవాసము ఇష్టమైనదిగా ఉన్నదా ఆలోచించుకోవాలా. దేవుని చిత్తములో ఆలోచించి దేవుని చిత్తానుసారముగా మనము జీవించే వారమై ఉండాలి. అందుకే ఉపవాసము చేస్తూ ఉన్నాము. ఉపవాసము చేసిన వారిని మనము చూస్తూ ఉన్నాము. వారు ఉపవాసాలు చేసి ఏ విధంగా వారికి ఉన్న బంధకాల నుండి విడుదల పొందారు. మరి నా ఉపవాసము మనకున్నటువంటి బంధకాలని విడుదలిచ్చేదిగా ఉందా? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రాత్రి కాల సమయంలో మనము తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. అసలు ఎందుకు ఉపవాసము చేయాలి? ఎందుకు చేయాలమ్మా? ఎందుకు చేయాలంట ఉపవాసము? ఎందుకు చేయాలి? నీలో ఉన్నాయన్నీ తీసివేసుకోవడానికి, దేవునికి సమీపంగా ఉండడానికి, దేవునికి ఇష్టరాలుగా ఉండడానికి ఉపవాసము మనము చేయాలంట. అయితే ఉపవాసము చేస్తున్న మనము ఎటువంటి క్వాలిటీస్ కలిగి ఉండాలో, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో, ఎటువంటి ఆలోచన ధోరణి కలిగి ఉండాలో, ఎటువంటి యాటిట్యూడ్ మనము కలిగి ఉండాలో దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. మొదటిగా ఉపవాసం ఎందుకు చేయాలి అంటే ఆయన మాట్లాడుతూ అంటూ ఉన్నాడు, దేవుని సహాయము కొరకు నిర్దేశము పొందటము కోసము ఉపవాసము చేయాలంట. దేని కొరకు చేయాలంట? దేవుని సహాయము పొందటానికి మనము ఉపవాసము చేయాలి. అందుకే ఎజ్రా గ్రంథంలో మనం చూస్తే 8వ అధ్యాయము 21వ వచనం దగ్గర నుండి మనము చదివితే, ఎజ్రా గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనం నుండి మనము చూస్తే, అప్పుడు దేవుని సన్నిధిని మమ్మను మేము దుఃఖపరుచుకొని
మా చిన్నవారికి మా ఆస్తికి శుభ ప్రయాణము కలుగునట్లుగా ఆయనను వేడుకొనుటకు అహావా నది దగ్గరకు రాగా ఉపవాసం ఉంటుమని ప్రకటించిరి. ఏంటంట? ఉపవాసము ఉండాలని ప్రకటించుకున్నారట. ఎవరు? యెరూషలేము ప్రయాణము చేస్తా ఉన్నారు యూదులు, ఇజ్రాయేలీలు ప్రయాణము చేసేటువంటి సందర్భములో ఉపవాసము కొరకు వారు వేగిరపడి దేవుని సన్నిధిలో ప్రయాణము కొరకు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారట. మనము ప్రయాణం ఎక్కడికైనా వెళ్తా ఉంటే ఎలా వెళ్తామమ్మా? హడావుడిగా వెళ్ళిపోతా ఉంటాం. ఏదో యేసయ్య వెళ్తున్నాము మాతో ఉండయ్యా ఆమేనంటాం. అదేనా ప్రార్థన? కానీ ఈ యెరూషలేము ప్రయాణించే ఈ ప్రజలు వారు శుభ ప్రయాణము కలుగులాగున ఉపవాసం ఉన్నారట. నీవు తోడుగా ఉంటేనే మేము వెళ్ళగలమయ్యా, నీవు మాతో ఉంటే మాత్రమే మేము వెళ్ళగలము అని ఆయనను వేడుకుంటా ఉన్నారు, ప్రార్థన చేస్తా ఉన్నారు, కొనియాడుతూ ఉన్నారు. ఆయన వైపు చూస్తా ఉన్నారు. మనము దేవుని వైపు చూస్తా ఉన్నామా? మన ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని, మన బిడ్డల ప్రయాణాల్లో దేవుడు తోడుగా ఉండాలని, నడిపించాలని ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం మొరపెడతామో అప్పుడు దేవుడు గొప్ప రీతిగా మనతో ఉండి నడిపిస్తాను అని సెలవిస్తా ఉన్నాడు. అందుకే అపోస్తలుడైన పౌలు గారు కూడా ఆయన మాట్లాడుతూ అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23వ వచనము. అపోస్తుల కార్యము 14వ అధ్యాయము 23వ వచనము మనము చూస్తే, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. ఏంటంట? మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరచడానికి పౌలు బర్నబా ఉపవాసం ఉన్నారట. దేనికి ఉపవాసం ఉన్నారమ్మా? పెద్దల్ని ఏర్పాటు చేయడానికి. మనకి సంఘాలు ఉన్నాయి, ఏం చేస్తా ఉన్నారు? ఎలక్షన్ అని పెడతారు, దానికి ట్రెజరర్ అని, ప్రెసిడెంట్ అని, వైస్ ప్రెసిడెంట్ అని, ఎల్సిసి అని, పిసిసి అని ఎన్నో సిసిలు పెడతా ఉన్నారు. ఉపవాసం ఉంటా ఉన్నారా? ఉపవాసం ఉంటూ ఉన్నామా? నేను అడుగుతున్నాను దేవుని సన్నిధిలో, ప్రభువుని ప్రతి క్షణము కూడా, ప్రభా ఆ సంఘానికి ఎవరిని పెద్దగా నియమిస్తావు? ఎవరుండాలి నాయన? ఎవరుంటే నిన్ను మహిమపరుస్తారు? ఎవరైతే నీ నామానికి మహిమ వస్తుంది అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఏదైనా పని ఎవరికైనా అప్పగించాలి అంటే, ఈ పని అప్పగిస్తే వీరు నమ్మకంగా చేస్తారా? ఈ పని వీరికి అప్పగిస్తే నమ్మకంగా ఉంటారయ్యా. ఎవరిని అప్పగించాలి ప్రభా, ఎవరికి పని చెప్పాలి అని ప్రార్థన చేసి దేవుని సన్నిధిలో అప్పగిస్తూ ఉంటాం. ఉన్నారా ఆ విధంగా చేసేటువంటి వారు? పౌలు బర్నబా అయితే సంఘ పెద్దల్ని ఏర్పాటు చేయడానికి ఉపవాసం ఉన్నారట. మన సంఘాల్లో కూడా అనేక మార్లు ఉపవాసాలు లేక డ్రై అయిపోయిన స్థితిలో, ఎడారి యొక్క జీవితంలో మన సంఘములో విశ్వాసులు ఆ విధంగా ఉంటాం. మనం చూస్తా ఉన్నాం. వీరు ఏ విధంగా ఉపవాసం ఉన్నారట? సంఘములో ఎవరిని పెద్దలుగా నియమించాలో దేవుని యొక్క అనుమతి కొరకు వారు ఉపవాసం ఉంటా ఉన్నారు. మరి మన ఉపవాసము ఏ రీతిగా ఉందో దేవుని సన్నిధిలో మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమై ఉన్నాం. మొదటిగా దేవుడు ఆయన యొక్క చిత్తము, దేవుని యొక్క సహాయము, దిశానిర్దేశాలు ఏ విధంగా ఉండాలో దాన్ని మనం తెలుసుకొనడానికి, దేవుని ఆలోచన మనతో ఉన్నదో లేదో దేవుని సహాయం పొందడానికి మనకు ఉపవాసం అవసరమంట. మరి రెండవదిగా చూస్తే దేవుని సంకల్పము మీద దృష్టి పెట్టడానికి మనకు ఉపవాసం అవసరము. మరి దేవుని చిత్తములో మనం ఉన్నామా? దేవుని చిత్తములో నడిపించబడుతూ ఉన్నామా? దేవుని చిత్తానుసారముగా బ్రతుకుతూ ఉన్నామా? మరి దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవడానికి ఉపవాసం ఉంటా ఉన్నామా?
ప్రభా నీ చిత్తం ఏంటి నా పట్ల, నీ చిత్తం ఏంటి నా బిడ్డ పట్ల, నీ చిత్తం ఏంటయ్యా, అసలు నీ చిత్తములో ఉంటే మాత్రమే నేను నడవగలను, నీ చిత్తములో ఉంటే మాత్రమే ప్రభా మా జీవితాలు బాగుపడతాయని ఎప్పుడైనా ప్రార్థన చేసామా? ప్రార్థన చేసేవారిగా ఉన్నామా? దేవుని సన్నిధిలో ఆయన చిత్తము కోరే వారిమైతే, ఆయన చిత్తానుసారముగా నడిచే వారిమైతే గొప్ప రీతిలో ఆయన ఆశీర్వదించడం మాత్రమే కాదు, నీ శారీరకమైన ఆశీర్వాదమే కాదు, ఆత్మీయమైన ఆశీర్వాదములోనికి కూడా దేవుడు నడిపిస్తాడట. ఎంతో మందికి ఉపయోగకరముగా, ఎంతో మందికి మేలుకరముగా, ఎంతో మందికి ఉజ్జీవింప చేయబడేటువంటి వ్యక్తిగా దేవుడు నిన్ను నన్ను నిలబెడతాను అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఆయన మాట్లాడుతూ యేసుక్రీస్తు ప్రభువారు కూడా బాప్తిస్మం పొందిన తరువాత 40 దినాలు ఆయన శోధించబడిన తర్వాత ఆయన పరిచర్యలకు ఏ విధంగా పరిచర్యలో వెళ్ళాలో, ఏ విధంగా దేవుని చిత్తము నెరవేర్చబడాలో ఆయన తెలుసుకుంటానికి ఆయన ఉపవాసం ఉన్నాడట 40 దినాలు. అందుకే లూకా సువార్తలు మనం చూస్తే 4వ అధ్యాయం, లూకా సువార్త 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనము చదివితే, లూకా సువార్త 4వ అధ్యాయం మొదటి 2 వచనాలు, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మ చేత అరణ్యములో నడిపించబడి అపవాది చేత శోధించబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు. అవి తీరిన తరువాత ఆయన ఆకలి కొనగా ఏంటంట, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మను పొందుకోవడానికి ఉపవాసము చేయవలసినదే. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి కార్యాలు జరిగించడానికి ఉపవాసము చేయవలసినదే. అందుకే మరి శిష్యులైన వారు, అయ్యా ఏంటి ఈ దయ్యములు మేము యేసుక్రీస్తు నామములో అంటే, నజరేయుడని యేసు నామములు అంటే అవి వెళ్ళట్లేదు, మరి నీవు వచ్చి మరి నజరేయుడని యేసు నామములు అనగానే ఆ వ్యక్తిని వదిలిపోయింది అనగానే, ఇది కేవలము పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇది జరుగును అన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతాయని ఆయన సెలవిస్తా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా అంటే ఫుట్నోట్లో మనము చూస్తే ఉపవాసము ద్వారానే అన్నాడు. ఏంటట, ఉపవాసము ద్వారానే. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ వశుడై ఆయన 40 దినాలు ఉపవాసం ఉండి ఆత్మను పొందుకొని ఆయన శోధించబడినా కూడా దేవుణ్ణి విడిచిపెట్టలేదు. ఆయన చిత్తమే నెరవేర్చడానికి, ఆయన కొరకే బ్రతకడానికి, ఆయన చిత్తమేంటో తెలుసుకొనడానికి, దేవుని యొక్క సంకల్పము చొప్పున ఆయన నడవడానికి మాత్రమే ఈ లోకానికి దేవుడుగా ఆయన అవతరించాడు. ఈ లోకంలో జన్మించాడు మన కొరకు. ఏ పాపం ఎరుగని ఆయన పాపగ్రాహి అయి సిలువలో మరణించి తిరిగి లేచి మన కొరకు నీకు నాకు రక్షణ ఇచ్చి ఈ రక్షణ భాగ్యాన్ని మనకిచ్చాడు. మరి మనం దేవుని కొరకు ఏదైనా చేయగలుగుతా ఉన్నామా? ఉపవాసం ఉంటే, అమ్మ నాకు ఆకలేస్తుంది, నేను ఉండలేనమ్మా, నాకు వ్యాధులు ఉన్నాయి, నాకు షుగర్ ఉంది, నాకు బీపీ ఉంది, నాకు అది ఉంది, నాకు ఇది ఉంది అని ఎన్నో కుంటి సాకులు చెప్తా ఉంటాం. ఉపవాసించి ప్రార్థిస్తే ఉపవాసంలో ఉన్నటువంటి శక్తి నీవు నేను పొందుకుంటా ఉన్నాం. దేవుడు ఎంతగానో మరి ఆయన కృప చూపిస్తూ ప్రతి దినము 50 దినాలకు వెళ్ళక మునిపే దేవుడు నన్ను ఉపవాసంలోనికి వెళ్ళమన్నప్పుడు మరి ఈ నెల 19వ తారీఖు నుండి ఉపవాసము చేయడం జరిగింది. మరి దేవుని దయ వలన మరి 50 దినాలు కూడా ఆయన కృప చూపిస్తూ ఈ ఉపవాసాల్లో ఉండడానికి ఆయన ఇచ్చినటువంటి ధన్యతను బట్టి ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. దేవుని ప్రభువా, నీవిచ్చినటువంటి ఈ ఉపవాస దినాల్లో ఏ కార్యము చేయబోతూ ఉన్నావో, ఏ విధంగా నడిపించబోతూ ఉన్నావో, నీ చిత్తానుసారంగా ఎలా నడవాలో నాయన, నీ యొక్క నిర్ణయం చొప్పున ఏ విధంగా ఉండాలో మాకు నేర్పించు అని ప్రతి క్షణము కూడా ప్రార్థన చేస్తూ ఉంటాను. హృదయంలో ఆలోచిస్తూ ఉంటాను, ఎంతగానో స్తుతిస్తూ ఉంటాను. రాత్రి అయితే అసలు నిద్ర పట్టలేని స్థితి, ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏంటి ప్రభా, మందిరము చూస్తే ఏ విధంగా ఆగిపోయిందో నీకు తెలుసు. ద్వారాలు తెరిచే దేవుడవు నీవే, సహాయం చేసేవాడవు నీవే కనుకనే మొరపెడతా ఉన్నప్పుడు దేవుడు సమాధానం ఇచ్చి నడిపిస్తూ ఉన్నాడు. అయితే కొన్ని తెలియజేస్తూ ఉంటాడు. ఇదిగో ఇలా చేయండి, ఇదిగో ఇలా ఉండండి, ఇదిగో అలా చేయండి అని దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుని మాటకు మన విధేయత చూపించినప్పుడు మాత్రమే
కార్యాలు మనము పొందుకోగలం. ఒక కార్యాలే కాదు, నీ ఆత్మీయ స్థితి బాగుపడాలన్నా, నీ యొక్క ఆరోగ్యము సరిగా ఉండాలన్నా దేవుని యొక్క చిత్తములో ఉంటే మాత్రమే, ఉపవసించి ప్రార్థిస్తే మాత్రమే ఇవన్నీ కూడా జరుగుతాయి. ఉపవాసాలు చేయమని ఎక్కడ లేదు కదమ్మా అంటే ఇజ్రాయేల్ జనాంగములో, ఇజ్రాయేల్ ప్రజల్లో, లేవి ఖండంలోనే అది ఒక ఆజ్ఞలాగా దేవుడు వారికి తెలియచేశాడట. మరి ఆ ఆజ్ఞను పొందుకున్న వారు మనము ఇజ్రాయేల్ జనాంగమే కనుక, ఆయన సొత్తైన ప్రజలము కనుక మనము కూడా ఈ దినాల్లో ఉపవసించి ప్రార్థించి ఎన్నో గొప్ప కార్యాలు మరి ఈ కల్వరి ప్రాంగణంలో మనము చూస్తా ఉన్నాం. మొదటగా దేవుని యొక్క సహాయం కొరకు మనం ఉపవసించి ప్రార్థించాలి. రెండవదిగా దేవుని యొక్క సంకల్పము కొరకు మనము ఆయన చిత్తము నెరవేర్చబడటం కొరకు, ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకునేలాగున మనం ఉపవసించి ప్రార్థించాలట. మూడవదిగా చూస్తే గతంలో చేసిన పాపాల విషయంలో పశ్చాత్తాపడుతున్నామని దేవునికి తెలియలాగున మనం ఉపవసించి ప్రార్థించాలట. గతంలో పౌలు గారు నేను దూషకులను, నేను హింసకులను, హానికరుడని తిమోతి పత్రికలో రాశాడైతే ఆయన తెలియక చేశాడు కనుక క్షమించబడ్డాడు. మనము కూడా గతంలో ఎన్నో పాపాలు చేసి మరి ఎంతగానో దేవుణ్ణి హింసించి దేవుణ్ణి దుఃఖపరిచిన స్థితిలో ఉన్నాము. అయితే ఆయన యొక్క రక్తంలో కడగబడిన మనము ఈ దినాల్లో ఎలా ఉన్నామో, మరి నేను పాపము చేయలేదమ్మా, నేను పర్ఫెక్ట్ ఆల్ రైట్ అన్నట్టుగానే ఉంటాం మనము. కానీ దేవుని చిత్తంలో అంతటా అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారట. మరి పొందలేని స్థితి నీకు నాకు కలిగి ఉన్నదేమో మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాము. నా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఆ పాప స్థితిని పశ్చాత్తాపడుచు, ప్రభా పూర్వము నా పరిస్థితి ఇలా ఉంది, పూర్వము నేను ఇలా ఉన్నానయ్యా, నన్ను క్షమించావు ప్రభా, నీ యొక్క వాగ్దానం ప్రకారమే, నీ చిత్త ప్రకారమే, నీ నిర్ణయం చొప్పునే నన్ను నడిపించు అని ఎప్పుడైతే మనము ప్రార్థన చేస్తామో అద్భుత రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తాడట. అందుకే యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం దగ్గర నుండి మనం చూస్తే, యోవేలు గ్రంథము 2వ అధ్యాయము యోవేలు భక్తునితో దేవుడు మాట్లాడిస్తా ఉన్నాడు. అయితే ఆ అవిశ్వాసులైన ఇజ్రాయేల్ గురించి అక్కడ యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే అవిశ్వాసము వారిలో ఉన్నట్టుగానే ఉన్నారు, కానీ అవిశ్వాస స్థితి వారిలో ఉన్నది అని దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. అయితే 12వ వచనంలో మనము చూస్తే 2వ అధ్యాయము 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకంగా తిరిగి నా ఎద్దుకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఏం చేయాలంటమ్మా? కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా మనస్సులో ఏదో పెట్టుకొని, మనస్సులో లోకము నుంచుకొని, శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబాలు ఇవన్నీ కూడా మనస్సులో పెట్టుకొని నా దగ్గరకు రండి అన్నాడా? లేదు, మనపూర్వకముగా నా సన్నిధికి రండి అని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మరి మనం ఎలా వెళ్తా ఉన్నాం దేవుని సన్నిధికి? దేవుడు చూస్తున్నాడన్న భయం మనకు ఉందా? దేవుని యొక్క ఆలోచన మన మీద ఉన్నదన్న ఆలోచన మనం కలిగి ఉంటూ ఉన్నామా? గ్రహించుకునే స్థితిలో ఉన్నామా? ఎప్పుడు చూసినా లోకానుసారంగా బ్రతుకుతున్నాము గనుకనే ఆయన అంటూ ఉన్నాడు, ఇజ్రాయేల్ జనాంగము అవిశ్వాసులుగా ఉన్న వారిని చూసి మాట్లాడుతూ ఉన్నాడు, ఇప్పుడైనాను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనపూర్వకముగా తిరిగి నా యొద్దకు రండి. కన్నీరు విడవండి, ప్రార్థించండి, దేవుని సన్నిధిలో మీ హృదయము కుమ్మరించండి, హృదయపూర్వకంగా నన్ను వెంబడించండి అని ఆయన మాట్లాడుతూ ఒక గొప్ప వాగ్దానాన్ని మనము పొందుకునేలాగా ఆయన ఇశ్రాయేలు జనాంగానికి కూడా ఇచ్చాడు. అదేంటో చదువుకుందాం. 13వ వచనంలో, మీ దేవుడైన యెహోవా కరుణావాత్సల్యములు గలవాడును శాంతమూర్తియో అత్యంత కృపగలిగిన వాడునై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును చేయక పశ్చాత్తాపడును గనుక మీ వస్త్రములను కాక మీ హృదయములను చిప్పుకొని ఆయన తట్టు తిరుగుడి. వాగ్దానం చేస్తా ఉన్నాడు. ఆయన కరుణావాత్సల్యము కలిగిన వాడట, శాంతమూర్తట, అత్యంత కృప కలిగిన వాడై ఉండి తాను చేయనుద్దేశించిన కీడును కూడా చేయదట. ఎప్పుడు? హృదయపూర్వకముగా ఆయన వెంబడించినప్పుడు, హృదయాంత రంగము నుండి ఆయన స్తుతించినప్పుడు, హృదయమంతటితో ఆయన ఆరాధించినప్పుడు మాత్రమే
ఆయన కృప కలిగిన వాడు. నీవు పాపములో ఉన్నా, శాపములో ఉన్నా, నీ పాపాలు నేను జ్ఞాపకం చేసుకోను అన్నాడు. తూర్పుకి పడమర ఎంత దూరమో అంత దూరపరిచి ఉన్నాను అన్నాడు. అందుకే దావీదు మహారాజు మాట్లాడుతూ, నన్ను కడుగయ్యా, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు, హిస్సోపుతో నన్ను కడుగు, హిమము కంటే నన్ను తెల్లగా బాగుగా కడుగు అని మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, మరి ఆయన పాదాలు పట్టుకొని ప్రతినిత్యము కడుక్కునేటువంటి స్థితి మనకు ఉందా? పరిశుద్ధపరచుకునేటువంటి జీవితాన్ని మనము కలిగి ఉంటా ఉన్నామా? ఈ రాత్రి కాల సమయంలో జ్ఞాపకము చేసుకొని గ్రహించవలసిన వారమైనాం. అందుకే ఆయన కరుణా సంపన్నుడు గనుక, కృపా సమృద్ధి కలిగిన వాడు గనుక తను ఉద్దేశించిన కీడు చేయడట. ఎప్పుడట? దుఃఖపడుతూ, కన్నీరు కారుస్తూ, ఒప్పుకుంటూ, అయ్యా నా పరిస్థితి ఇది నాయన, నా కంటితో నేను పాపము చేస్తా ఉన్నా, నా హృదయంతో పాపం చేస్తా ఉన్నా, నా తలంపులతో పాపం చేస్తా ఉన్నా, నా ఆలోచనతో, నా నడకతో, నా పడకతో, సమస్తముతో, నా హృదయముతో, నా యొక్క శరీరముతో నేను పాపిగా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించు అని ఎప్పుడైతే హృదయపూర్వకంగా కన్నీరు విడుస్తూ ఆయన సన్నిధిలో మొరపెడతామో, అటువంటి ప్రార్థన మనం కలిగి ఉండము గనుకనే యోవేలు ప్రవక్త ద్వారా మనకి హెచ్చరిక చేయడం మాత్రమే కాదు, 14వ వచనంలో ఆయన మాట్లాడుతూ, ఒకవేళ ఆయన మనస్సు తిప్పుకొని పశ్చాత్తాపడి మీ దేవుడైన యెహోవాకు తగిన నైవేద్యమును, ప్రాణార్పణమును మీకు దీవెనగా అనుగ్రహించును. ఏంటంట? ఏమనుగ్రహిస్తాడట? దీవెన కూడా అనుగ్రహిస్తాడట. ఎప్పుడు? హృదయపూర్వకంగా ఆయన స్తుతించినప్పుడు, హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలో కన్నీరు గార్చి ఒప్పుకున్నప్పుడు, ఆయన ఉద్దేశించిన కీడును చేయకుండా దీవించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడట. మరి ఎలా ఉన్నాం మనం? పశ్చాత్తాపడుతున్నామా? పశ్చాత్తాప హృదయం కలిగి ఉంటా ఉన్నామా? ఎందుకు ఉపవాసము చేయాలంటే దేవుని నిర్ణయం తెలుసుకోవడానికి, దేవుని చిత్తము గ్రహించడానికి, దేవుని యొక్క సహాయం కొరకు వేడుకొనడానికి, దేవుని సన్నిధిలో గడిచినటువంటి పాపములన్నీ కూడా ఒప్పుకొని పశ్చాత్తాపడడానికి మనకు ఉపవాసం అవసరము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో 3 పాయింట్లు మనం చూసుకున్నాం. చివరిగా మనం చూస్తే, ప్రాయశ్చిత్త దినాన్ని జ్ఞాపకము చేసుకునడానికి ఉపవాసము మనకు అవసరమట. నీవు పడిన అపశ్చాత్తాపము, నీవు పొందుకున్న ఆ రక్షణ, నీకు జరిగినటువంటి రక్షణ కార్య దినాన్ని జ్ఞాపకము చేసుకునడానికి ప్రాయశ్చిత్తముగా ఆయన మన కొరకు కల్వరిలో సిలువలో రక్తము కార్చి ప్రాణము పెట్టాడు గనక ఆ దినాన్ని మరలా జ్ఞాపకము చేసుకునడానికి, నీవు మారు మనసు పొందిన దినాన్ని, పాపాన్ని ఒప్పుకున్న దినాన్ని, రక్షించబడిన దినాన్ని, బాప్తిస్మం తీసుకున్న దినాన్ని జ్ఞాపకము చేసుకునడానికి ఆయన ఒక దినాన్ని ఏర్పాటు చేసి, ఆ ప్రాయశ్చిత్త దినాన్ని మరలా జ్ఞాపకము చేసుకో. మునుపు ఈ విధంగా ఉన్నావు, ఇప్పుడు ఈ విధంగా ఉన్నావు, మరి నీ యొక్క జీవితం ఎలా ఉందో దేవుని సన్నిధిలో జ్ఞాపకము చేసుకునండి అని ఇజ్రాయేల్ ప్రజలు పరిపూర్ణ విశ్వాసులుగా లేరు కనుక వారికి హెచ్చరిక చేసినట్లే మనకి కూడా ఒక ఆజ్ఞ, ఒక విధి జారీ చేస్తా ఉన్నాడు. లేవి గ్రంథములో 16వ అధ్యాయంలో మనం చూస్తే 29వ వచనము దగ్గర నుండి, లేవి గ్రంథము 16వ అధ్యాయము 29వ వచనము దగ్గర నుండి మనం చూస్తే, లేవి గ్రంథము 16వ అధ్యాయము చదవండి. 16వ అధ్యాయము 29వ వచనము. 16వ అధ్యాయము. నిత్యమైన కట్టడ స్వదేశులే గాని మీ మధ్య నుండి పరదేశులే గాని మీరందరూ 7వ నెల 10వ నాడు ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరుచుకోలేదు. ఏలనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్తము పాపము నుండి పవిత్రులట్టు ఆ దినమున మిమ్మును పవిత్రపరిచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడెను. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మును మీరు దుఃఖపరచుకున్న వాళ్ళను అది నిత్యమైన కట్టడ. ఏంటంటమ్మది? నిత్యమైన కట్టడ. ఇజ్రాయేల్ ప్రజలకు దేవుడు ఒక ఉపవాస దినము, ప్రాయశ్చిత్త దినమును ఏర్పాటు చేశాడు. ఎందుకట? ఇది మీకు నిత్యమైన కట్టడ. స్వదేశులు కానీ, మీ మధ్య నుండి పరదేశులు కానీ, మీరందరూ 7వ నెల 10వ నాడు
ఏ పని అయినను చేయక మిమ్మల్ని మీరు దుఃఖపరచుకోవాలని ఎలాగనగా మీరు యెహోవా సన్నిధిని మీ సమస్త పాపముల నుండి పవిత్రులగినట్లు ఆ దినమున మిమ్మల్ని పవిత్రపరచినట్లు మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయబడును. అది మీకు మహావిశ్రాంతి దినము. మిమ్మల్ని మీరు దుఃఖపరచుకునవలెను. ఇది నిత్యమైన కట్టడ. వారికి ఒక దినాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. మరి నీకు మారు మనసు పొందిన దినము, బాప్తిస్మము తీసుకున్న దినము, దేవుని సన్నిధిలో పశ్చాత్తాపం పొందిన దినము ఒకటి ఉన్నదా? జ్ఞాపకం ఉన్నదా? ప్రభా, నీ సన్నిధిలో ఇదిగో నేను ఫలానా దినాన రక్షించబడ్డాను, నీ యొక్క బిడ్డగా నీ రక్తములో స్వీకరించబడ్డాను, నీ విలువ పెట్టి కొన్నావయ్యా, నీ రక్తము ద్వారానే నాకు స్వస్థత ఉన్నది గనుక, నీ రక్తము ద్వారానే నాకు రక్షణ ఉన్నది గనుక ఇదిగో ఆ దినము రానే వచ్చిందని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నామా? ఎవరైనా చనిపోతే మరి చనిపోయిన జ్ఞాపకార్థ దినమని జ్ఞాపకం చేసుకుంటాం. ఎవరైనా పుడితే సంవత్సరానికి మరి పుట్టుక దినాలు అని జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. మరి నువ్వు తిరిగి జన్మించిన దినము, మారు మనసు పొందిన దినము జ్ఞాపకం ఉన్నదా? ఆ దినాన్ని ప్రాయచిత్తము జరిగిన దినముగా మనము ప్రకటించుకోవాలట. ఆ ప్రాయచిత్త దినము ఇజ్రాయేలుకి ఏ విధమైన నిత్యమైన కట్టడిగా దేవుడు పెట్టాడో నీకు నాకు కూడా దేవుడు అది జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేయి, ఉపవాసం ఉండు. ఇదిగో నీ కొరకు నేను బలి అయ్యాను కదా, మరి నీ పాపాలు నేను క్షమించాను, నీవు రక్షించబడ్డావని దేవుని యొక్క వాగ్దానం పొందుకున్న దినాన మనమందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చులాగున ఉపవాసం ఉండాలి. ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చులాగున ఉపవాసం ఉండాలి. దేవుని సహాయం కొరకు ఉపవాసం ఉండాలి. అదేవిధంగా మరి మన పాపాలు, గడిచినటువంటి పాపాలను ఒప్పుకుంటూ ప్రాయచిత్తము జరుగులాగున మనము దేవుని సన్నిధిలో మొరపెట్టాలి, ఉపవాసం ఉండాలి. అంత మాత్రమే కాదు, చివరిగా ప్రాయచిత్త దినాన్ని నీవు నేను దేవుని రక్తంలో కడగబడిన దినాన్ని జ్ఞాపకము చేసుకొని ఆయన చిత్తానుసారంగా వెళ్తే మాత్రమే ఉపవాసము చేశాము అన్నదానికి విలువ ఉంటది. కనుక దేవుని సహాయం కోరిన నీవు, దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశిస్తున్న నీవు, పాపములను ఒప్పుకొని విడిచిపెట్టిన నీవు నేను మరి ప్రాయశ్చిత్త దినాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన సన్నిధిలో కొనసాగులాగున దేవుడు నీకును నాకు ఆయన కృప అనుగ్రహించి నడిపించి దీవించును గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. ఇంతవరకు వాక్యము విన్నాము. ఆ ప్రార్థన మరి ప్రార్థన ఏ విధంగా చేయాలో దేవుని సన్నిధిలో మొరపెడితే ఉపవాసం ఉన్నాము, దేవునికి అత్యంత సమీపంగా వచ్చేటువంటి ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. పరిశుద్ధుల గొప్ప దేవ, నీ పరిశుద్ధ నామమున వందనాలు. ఇదిగో ప్రభువా, ఎంతవరకు నాయన నీ సన్నిధిలో జ్ఞాపకము చేసుకున్నారు అయ్యా. ఇంతవరకు నీ దాసురాలు నన్ను నడిపించి అయ్యా మీరు మాట్లాడించిన ప్రతి వాక్కును బట్టి నీకు వందనాలు, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఎంతైనా గొప్ప దేవుడు ప్రభువా, మేము ఉపవాసం ఉన్నాము, నీకు సమీపంగా ఉండేటువంటి కృప అందరికీ మీరు అనుగ్రహించండి నాయన. అయ్యా నీ సహాయం కోరే వారిగా, నీ చిత్తము జరిగించే వారిగా, మా పాపములు ఒప్పుకొని ప్రాయశ్చిత్తము కలుగులాగున ప్రభువా ప్రతి క్షణము కూడా నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడుతూ అయ్యా మా పాపాలను కడుక్కుంటున్నాయన నీ సన్నిధిలో దావీదు ఒప్పుకునే రీతిగా అయ్యా నాయన మేము కూడా ఒప్పుకుంటూ అయ్యా నీ పాదాలను దినదినము పట్టుకునే కృపలోనికి మమ్మల్ని అందరినీ మీరు నడిపించమని విన్న వాక్యములకు ముద్ర వేయండి. ప్రతి హృదయంలో భద్రపరచండి. ఇదిగో ఆరంభ సభ నాయన ఇంతవరకు మీరు నడిపించారు. ఇక జరగబో ప్రతి ఉపవాస దినంలో కూడా నాయన నీ సన్నిధిని ప్రశ్న తోడుగా వచ్చి నాయన మీరే నడిపించి దీవించి ఆశీర్వదించమని వచ్చిన మా ప్రియులను బట్టి నీకు వందనాలు. రాలేనటువంటి వారికి మరొక సమయం దయచేయండి. ఇదిగో నాయన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎంతమంది నాయన అయా నీ సన్నిధిలో వారు అయా విశ్వసించి నాయన నీ యొక్క వాక్కులు వింటూ ఉన్నారు. అటు వారికి నీ కృపను మెండుగా అనుగ్రహించి వారు కూడా నీ చిత్తమైతే ఉపవసించి నీ సన్నిధిలో మొరపెట్టే కృపను భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి దీవించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామములో జరగవలసిన కార్యక్రమం అంతా కూడా నీ చిత్తములో మీరే జరిగించి దీవించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. చేరువచ్చి మీ అందరికీ నా వందనాలు. మనుషుడి ప్రియరా మరి ఈ యొక్క 50 దినాల ఉపవాస కోరికలు మరి దేవుడి యొక్క ప్రేరేపణ ద్వారా
ఒక 50 దినాలు మరి ఉపవాస దినాలుగా నియమించడం జరిగింది. కనుకనే మీ అవసరతలు ఏదైతే ఉన్నాయో మరి కుటుంబ సమస్యలు కావచ్చు, అనారోగ్య విషయం కావచ్చు, ఆర్థిక సమస్యలు కావచ్చు, ఏమైనప్పటికీ కూడా మనము వాటి నిమిత్తమై ఈ యొక్క 50 దినాలు మన యొక్క కుటుంబం కొరకు ప్రార్థించేవారుగా ఉండాలి. నిజముగా దేవుడు యొక్క లేఖనము కూడా మరి నాతో మాట్లాడుతున్నాయి. ఎడతెగగా ప్రార్థన చేయుడి, ప్రతి విషయంలో మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి అని మరి దేవుని యొక్క లేఖనం నాకు తెలియపరుస్తుంది. అంతేకాదు ఇది ఆయన చిత్తమే ఉన్నది. కనుక మనమందరము కూడా మరి ప్రార్థించేవారుగా ఉండాలి. మరి ఎడతెగగా ప్రార్థిస్తూ ప్రతి విషయంలో కూడా మనము కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా ఉండాలని మరొకసారి మీకు దేవుని పేట మనవి చేస్తున్నాను. మరి అదే కాక మరి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను మనము వ్యర్థంగా పోగొట్టుకోకుండా ఆయన సన్నిధిలో మనము ఈ యొక్క 50 దినాల ఉపవాస ప్రార్థనలో మరి పొందుకోవాలని మరి దేవుని పేట మరొకసారి మనవి చేస్తూ మరి చివరిగా వచనము పడుకొని మరి చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. వచనం పాడుకుందాం. ఓనేస్తమా కన్నీరేనా దిగులేల ప్రియనేస్తమా, ఓ దిగులేల ప్రియనేస్తమా, ఓనేస్తమా కన్నీరేలా దిగులేల ప్రియనేస్తమా, ఓ దిగులేల ప్రియనేస్తమా. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం సర్వం. ఓనేస్తమా కన్నీరేలా దిగులేల ప్రియనేస్తమా, ఓ దిగులేల ప్రియనేస్తమా. వేదన బాధలలో నీవున్నావా, ఒంటరివై నీవు నిలిచి ఉన్నావా. వేదన బాధలలో నీవున్నావా, ఒంటరివై నీవు నిలిచి ఉన్నావా. వేదన బాధల ఒంటరితనములో యేసయ్యే నిన్ను ఆదరించునని తెలుసుకోనేస్తం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం సర్వం. యేసే మార్గం మార్గం, యేసే సత్యం సత్యం, యేసే జీవం జీవం, యేసే సర్వం సర్వం. ఓనేస్తమా కన్నీరేలా దిగులేల ప్రియనేస్తమా, ఓ దిగులేల ప్రియనేస్తమా.